ఏప్రిల్ రాకముందే తెలుగు రాష్ట్రాలను భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో జనం అల్లాడిపోతున్నారు. ఇవాళ ఏపీలోని 5 జిల్లాల్లో వడగాళ్లు వీయొచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు కూడా జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల ప్రజల్ని భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ఏప్రిల్ రాకముందే ఏపీ తెలంగాణలను అగ్నిగుండాలుగా మార్చేశాడు. గత 5 రోజుల నుంచి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 40కి పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇళ్ల నుంచి అడుగు బయట పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. ఉదయం 10 తర్వాత చాలా చోట్ల రోడ్ల మీద జనం సంచారం తగ్గిపోతోంది. ముఖ్యమైన పనులు ఉంటే తప్ప ప్రజలు ఎండన పడట్లేదు. అసలే ఎండలు మండిపోతున్నాయని జనం భయపడుతుంటే వాటికి వడగాలులు తోడవుతున్నాయి. ఏపీలోని 5 జిల్లాల్లో ఇవాళ వడగాలులు వీచే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతల తీవ్రత 40 డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటుందని ప్రజలు ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. విశాఖ జిల్లాలోని గూడెం, కొత్తవీధి, కొయ్యూరు, గోలుగొండ, నాతవరం, నర్సీపట్నం ప్రాంతాల్లో, గుంటూరు జిల్లాలో నిజామపట్నంలోనూ వడగాలులు వీచే ప్రమాదం ఉంది. ప్రకాశం జిల్లాలో పెద్దారవీడు, కారంచేడు, చీరాల, వేటపాలెం, కొండపి, చినగంజాం ఏరియాల్లోనూ భానుడి భగభగల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కడపతో పాటు ఆ జిల్లాలోని చింతకొమ్మ దిన్నెలో ఎండలు ఓ రేంజ్లో ఉండబోతున్నాయి. ఇక కర్నూలు జిల్లాలో శ్రీశైలం, ఆత్మకూరు, పాములపాడు, ఉయ్యాలవాడ, కోవెలకుంట్ల ప్రాంతాలు నిప్పుల కుంపటిని తలపిస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే 5 రోజుల నుంచి నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు జనం మాడు పగులుతోంది. ఉదయం 10 గంటల తర్వాత బైక్లపై ప్రయాణం చేయడం, నడవడం చాలా కష్టమైంది. ముఖ్యంగా కాలేజీలు, స్కూళ్ల నుంచి విద్యార్థులు ఇళ్లకు చేరుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వివిధ పనుల కోసం బజారుకు వచ్చిన వృద్ధులు, మహిళల అవస్థలైతే వర్ణనాతీతం. రోడ్లపైన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యాపారులు సైతం సూర్యుడి దెబ్బకు తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. ఎండలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. దాంతోపాటు మనకు వర్షాలు అనేది చాలా తగ్గిపోయాయి మన దేశంలో. అయితే ఇప్పుడు మనం మనుషులుగా పాటించవలసిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో చిన్నపిల్లలు కానీ, ముసలి వాళ్ళు కానీ 10 తర్వాత రోడ్లపైకి రాకుండా ఉంటే బాగుంటుంది. అట్లాగే ఒకవేళ వస్తే ఏదైనా గొడుగులు తీసుకోవడం కానీ, లేదంటే క్యాపులు పెట్టుకొని రావడం కానీ చేస్తే బాగుంటుంది. కాకపోతే అక్కడక్కడ చలివేంద్రాలు, తర్వాత కూల్ డ్రింక్స్ సంబంధించినవి ఏమైనా ప్రొవైడ్ చేస్తే, లేదా గవర్నమెంట్ ద్వారాగానే ఏదైనా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దీనికి చలివేంద్రాలు చేస్తే బాగుంటుంది. అలాగే అక్కడక్కడ నీడ ఉండేటట్టుగా షెల్టర్స్ కూడా పెట్టేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఉదయం పుట్టినే ప్రధాన రహదారులపై ఎండమావులు కనిపిస్తున్నాయి. వేడి సెగలు కక్కడంతో జనానికి దిక్కుతోచడం లేదు. నిత్యం ప్రయాణం చేసే ఆటో డ్రైవర్ల పరిస్థితి అధ్వానంగా మారింది. ఎండలకు బాడుగలు లేక, ఎండలో ఉండలేక అల్లాడిపోతున్నారు. ఎండలో ట్రాఫిక్ విధులు నిర్వహించడం కూడా పోలీసులకు కత్తి మీద సాములా మారింది. తెలంగాణలోని కేటీపీఎస్ పై ఎండల ప్రభావం తీవ్రంగా ఉంది. ఇక్కడ ఏకంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్లాంట్లో పనిచేసేందుకు కార్మికులు వెనుకంజ వేశారు. మే నెల చివరిలో మొదలయ్యే ఉష్ణోగ్రత మార్చిలోనే నమోదు కావడం పట్ల కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక రామగుండంలో 39.6, హైదరాబాద్లో 39.2, నిజామాబాద్ 38.9, హన్మకొండ 38.5 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలులో 40.6 డిగ్రీలు, అనంతపురంలో 39.8, తిరుపతిలో 38.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.